హాయ్ ఎవరీవన్, ఈరోజు మనం తవా పన్నీర్ మసాలా కర్రీ చేసుకుందామండి రెస్టారెంట్ స్టైల్లో. ఈ విధంగా ఒక పన్నీర్ తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నారంటే మీకు మసాలా అనేది బాగా పడుతుంది. నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో మీరు కూడా అలానే కట్ చేయండి. ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఈ విధంగా చిన్నగా కట్ చేసుకున్నారంటే మసాలా బాగా పడుతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి, ఒక పన్నీర్ ప్యాకెట్ అండి ఇది. ఇంకా మనము కడాయి పెట్టుకొని నాన్ స్టిక్ ప్యాన్ అండి, 1 టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత మనము 2 ఆనియన్స్ పొడుగు కట్ చేసుకోవాలండి. ఇంకొక టమాటా ఈ విధంగా కట్ చేసుకొని మీరు కడాయిలో వేసుకున్నారంటే ఇవన్నీ బాగా వేగిపోవాలండి. 3 నుంచి 4 జీడిపప్పులండి. ఇవన్నీ బాగా వేయించుకోవాలండి 10 నిమిషాలు. మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత తీసి చూడండి, బాగా వేగిపోయాయి. అంటే బాగా గోల్డెన్ బ్రౌన్ రాకపోయినా కూడా పర్వాలేదు. ఇంక ఇవి ప్లేట్లోకి సర్వ్ చేసుకొని చల్లారినాక మనం గ్రైండ్ చేసుకుందాం. ఇంకా మనము 1/2 కప్పు పెరుగు తీసుకున్నానండి నేను. ఇంకా మనము 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకున్నాము, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాము, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాము. ఇవన్నీ బాగా పెరుగులో మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్నాక మనం ఏదైతే పన్నీర్ కట్ చేసుకున్నామో ఆ పన్నీర్ అనేది ఈ పెరుగులో వేసుకొని ఉప్పు కారం బాగా పట్టించాలండి దానికి. ఇలా ఈ విధంగా మసాలా పట్టించుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు మ్యాగ్నేట్ చేయండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మూత పెట్టేసి. ఇంకా మనము మిక్సీ బౌల్లో ఏవైతే మనము ఆనియన్స్ టమాటా ఆయిల్లో వేయించుకున్నామో చల్లారిన తర్వాత మనం ఈ విధంగా మిక్సీ బౌల్లో వేసి పేస్ట్ చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా పేస్ట్ చేసుకొని మెత్తగా. ఇంకా మనము ఇది పక్కన పెట్టేసి అదే కడాయిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఏదైతే పన్నీర్ మ్యాగ్నేట్ చేసామో ఒక 10-15 నిమిషాలు అది తీసి పక్కన పెట్టేసి ఇలా ఆయిల్ హీట్ అయ్యాక ఈ పన్నీర్ అనేది వేసుకుందామండి. పెరుగులో కలుపుకున్నాం కదా, కొన్ని వాటర్ అనేది వస్తాయి పెరుగు వేసాం కాబట్టి. ఇది ఒక 5 నుంచి 10 సెకండ్ల లోపు వేగిపోతాయి పన్నీరు. ఈ వాటర్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ ఇమిరిపోయేంత వరకు మీరు ఫ్రై చేసుకున్నారంటే ఉప్పు కారం బాగా పట్టి టేస్ట్ అనేది బాగా వస్తుందండి. అచ్చం రెస్టారెంట్ స్టైల్లో వచ్చేస్తుంది కర్రీ మటుకు. చూడండి, వాటర్ లేకుండా ఈ విధంగా మనము ఫ్రై చేసుకోవాలండి. ఇంక ఇప్పుడు మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. మనకు గోల్డెన్ బ్రౌన్ రావాల్సిన అవసరం లేదు, వేగితే సరిపోతుందండి. మీకు కావాలనుకుంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని అలా చేసుకోండి. ఇంకా అదే కడాయిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము. ఇంకా మనము మసాలా అనేది వేసుకుందామని ఏదైతే గ్రైండ్ చేసామో ఈ విధంగా కలుపుకోవాలండి మనము. నేనైతే తక్కువ మసాలా పెట్టాను, ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ గ్రైండ్ చేసుకోండి. ఇంకొక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, మసాలా అనేది బాగా ఉడుకుతుంది కదా. ఇంక ఇప్పుడు మనము చిటికెడంతా అల్లం పేస్ట్ అనేది వేసుకుందామండి. మీకు కావాలంటే తెల్లగడ్డలు కూడా ఆనియన్స్ టమాటా అప్పుడు తెల్లగడ్డ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది, మీకు అల్లం పేస్ట్ వద్దనుకుంటే. ఈ విధంగా 1/2 టేబుల్ స్పూన్ అల్లం వేసుకొని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం మసాలా వేసుకున్నాం. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ కారం, కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ అండి, అది లేకపోతే కారం పొడి వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాము, తగినంత పసుపు వేసుకుందామండి. ఇంకా ఈ విధంగా అన్ని మసాలా వేసుకున్నాక మనం బాగా కలుపుకుందామండి. మీకు కాశ్మీర్ చిల్లీ పౌడర్ లేకపోతే కారం పొడి 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఆల్రెడీ మనము మసాలా కలుపుకొని పెట్టుకున్నాం కదా పన్నీర్లో, కొంచెం చూసుకొని వేసుకోండి. నా కొలతతో చేశారంటే చాలా బాగుంటుంది. ఉప్పు కారం నా కొలతతో అయితే సరిపోయిందండి. ఇంకా ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మనం ఏదైతే పెరుగు పన్నీర్ అవన్నీ కలిపామో దాంట్లో ఒక చిన్న టీ గ్లాస్ అని వాటర్ వేసుకొని ఈ విధంగా వాటర్ వేసి కలుపుకోవాలండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకున్నారంటే కొంచెం లైట్గా పైన నూనె తేలేంత వరకు ఉడికించుకున్నారంటే సరిపోతుందండి. మీకు ఎక్కువ గ్రేవీ లేకుండా గట్టి కావాలనుకో కొంచెం గ్రేవీ ఉడికిన తర్వాత వేసుకొని ఇంకా మనం పన్నీర్ అనేది వేసుకుందామండి. ఈ పన్నీర్ వేసాక చాలామంది ఒక 5 నిమిషాలకే స్టవ్ ఆఫ్ చేస్తూ ఉంటారు. ఇంకా మనం కాశ్మీర్ మెంతి అండి, మీకు ఆకు లేకపోయినా కూడా పర్వాలేదు, కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. అది వేస్తే కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి రెస్టారెంట్ స్టైల్లో. ఈ విధంగా చేసుకొని ఈ విధంగా ఒక 2 నుంచి 3 సెకండ్లు కలుపుకొని
ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నానంటే పైన నూనె తేలేంత వరకు కొంచెం వేగిందంటే పన్నీర్కి మసాలా బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా నా వీడియో చూస్తూ ఈ పన్నీర్ మసాలా అండి ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. రోటీలో కానీ అన్నంలో కానీ. ఖచ్చితంగా మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.